ఈమె మొహంలో ఇంత చిరాకు లేకుండా ఇంత ఓపికగా ఈమె ఇక్కడ దాకా ప్రయాణం చేస్తుందా అంటే రాంబాయే కొత్తగూడెం నుండి ఇంకా దాదాపుగా 20 కిలోమీటర్లు ఉంటుందా, 20 కిలోమీటర్ల దూరం నుండి వస్తుంది. నేను ఆమెను ఇన్స్పిరేషన్ తీసుకొని కొత్తగూడెం నుండి తొందరగా రావడానికి ట్రై చేసేది, ఎందుకంటే రాంబాయి వస్తుంది నేను కూడా వెళ్ళాలి అని చాలాసార్లు నన్ను నేను ఆ టెన్షన్ అధిగమించుకోవడానికి రాంబాయిని బాగా గుర్తు తెచ్చుకునేదాన్ని అనమాట. అంటే ఎవరైనా సరే మనము మన జీవితంలో ఒక అడుగు ముందు వేయాలి అంటే మనకంటే వయసులో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాళ్ళని మనం ఏం చేయాలి, ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. నేను రాంబాయిని చాలాసార్లు తీసుకున్నాను. అంత ఎర్లీగా రావడానికి కూడా చాలా ట్రై చేశాను, కానీ మొన్న 12వ తారీఖు చాలా బాధేసింది. మా సార్ కూడా అయ్యో బస్ ఎక్కగానే రాంబాయి ఎక్కడ ఉన్నావు అని ఫోన్ చేస్తావు కదా, చెయ్యి ఇప్పుడు రాంబాయికి అనేసి మా సార్ కూడా పాపం నవ్వటం జరిగింది. ఎక్కడ కనిపించినా మా సార్ని చక్కగా అన్నయ్య అన్నయ్య అని తీసేది రాంబాయి. ఆ తోడు కొంచెం నేను మిస్ అయ్యాను రాంబాయి నిజంగా చెప్పాలి అంటే. ఇంకా చెప్పాలి అంటే మా స్కూల్లో మేమందరం కూడా దాదాపుగా సెలవులు అందరం పెట్టుకుంటాం. ఇవాళ వచ్చి 2 రోజుల తర్వాత అందరం పెట్టుకుంటాం, కానీ దాదాపుగా రాంబాయి నేను వచ్చిన 8 సంవత్సరాల్లో 27 సెలవులు వాడినటువంటిది చాలా తక్కువ. ఆమె సెలవులు 8 కూడా ఖర్చు కావు. అంటే చూడండి, అన్ని సెలవులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఉపయోగించుకోదు, అన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా ఆమె విసుగుతో పడికిరాదు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పిల్లలు చెప్పింది చేస్తుంది, తర్వాత సార్లు మేడమ్స్ చెప్పినటువంటి పని అంతా కూడా ఓపికగా చేస్తుంది. కాబట్టి నేను ఏం కోరుకుంటున్నానంటే మా స్టాఫ్ అంతా కూడా ఇవాళ అయితే అసలు రాంబాయిలో ఇంకా కనిపిస్తుంది, తాళాలు తీయలేదు. అదే రాంబాయి ఉంటాయో మేడం వెళ్తుందని వెనక నుండి ఉరిపించేది, లేకపోతే ఒక పిల్లోడికి ఇచ్చి తాళం పంపించేది. నాకు అది బాగా గుర్తుకొచ్చింది. మళ్ళీ రాంబాయి నేను ఎక్కడ నుంచి వెళ్ళేంత వరకు నాకు తోడుగా రావాలని నా స్వార్థంగా నేను కోరుకుంటున్నాను. మిగిలిన వాళ్ళు కూడా అందరం కూడా అదే కోరుకుంటున్నారు, రాంబాయి రావాలి అని. కాబట్టి రాంబాయి ఎక్కడున్నా ఆమె పర్సనల్గా కానివ్వండి, ఫ్రెండ్లీగా కానివ్వండి, నేను రాంబాయి చాలా విషయాలు సేవ్ చేసుకుంటూ ఆటోలో హాయిగా వెళ్ళేవాడు. సిఆర్పిసి సార్ ఆటోలో అసలు ఆయన ఆటో నడుపుతున్నాడనే విషయం కూడా మేము మర్చిపోయి మా సోదిలో మేము వెళ్ళేవాళ్ళం, అలాగా వెళ్ళిపోయేవాళ్ళం. ఇద్దరమే ఉండేవాళ్ళం కదా, మాకు అసలు వేరే పర్సనే అవసరం లేదు, చక్కగా వెళ్ళేవాళ్ళం. అంత ఓపిక సహనం ఆమె జీవితం ఆమెకు నేర్పిన పాఠం కావచ్చు. కాబట్టి అటువంటి ఒక మంచి స్నేహితురాలనే చెప్పాలి నేను, మంచి స్నేహితురాలనే నేను. ఉపేంద్రమ్మ ఆంటీ ఇక్కడ చెల్లిపోయింది, ఆమె వెళ్ళిపోయినటువంటి లోటు అయితే మాకు అంతగా అనిపించలేదు, మాకు ఎవరికి అనిపించలేదు. ఉపేంద్రమ్మ వెళ్ళిపోయిందిలే, రాంబాయి ఉందిగా మాకు అని రాంబాయి రాంబాయి అని పిలవటం బాగా అలవాటు అయిపోయింది. మళ్ళీ అంటే స్వార్థం, మళ్ళీ ఇక్కడికి రావాలి అనేటువంటిది మా అందరి స్వార్థం. తనకు అక్కడ కొంచెం చాలా దగ్గర, టైం సేవ్ అవుతుంది, డబ్బు కూడా కొంత సేవ్ అవుతుంది, కానీ మళ్ళీ అయితే రావాలని కోరుకుంటున్నాం. సరే మా దగ్గరకు వచ్చినా రాకపోయినా ఒక ప్రమోషన్ అయితే వస్తే బాగుంటుంది తనకు అని అయితే కోరుకుంటున్నాను. కాబట్టి రాంబాయి నువ్వు ఎక్కడున్నా ఆయు ఆరోగ్యాలతో ఉండాలి, నీ పిల్లలతో, మీ అమ్మ మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి థ్యాంక్ యూ. కొత్తలోనే తెలిసింది రాంబాబు మా ఊరే అని, రాంబాయిది మా ఊరే అని. తర్వాత తను మాకు దగ్గర కూడా, రిలేషన్ పరంగా మాకు చాలా దగ్గర కూడా. తర్వాత తెలిసింది ఏంటంటే తనది ఇట్లా కారుణ్య నియామకం అని చెప్పి చాలా బాధపడ్డాను. సరే భగవంతుడు ఏదో ఒకటి దూరం చేసిన తన కొడుకు రూపంలో తనకి మంచి భవిష్యత్తు ఉంది. ఈ స్కూల్లో నేను వచ్చిన ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళ అబ్బాయి గురించి తను చాలాసార్లు బాధపడింది. తను ఎట్లా సెట్ అవుతాడు, ఏ విధంగా సెటిల్ అవుతాడు, చదివేలా. ఇక్కడ ఉన్నా కూడా కొడుకు గురించి మదన పడ్డం నేనైతే చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. ధైర్యం కూడా చెప్పాను, ఏం కాదమ్మా సెట్ అవుతుంది అంటే. ఇంటర్మీడియట్ గురించి కానీ దాని తర్వాత కానీ చాలా సఫర్ అవ్వడం అయితే చూసాము. సో అది ముందు ఉండదు అని చెప్పాము. నిజంగా అదే జరిగింది. చక్కగా అబ్బాయి కూడా పాస్ అయ్యాడు, నెక్స్ట్ డిగ్రీకి వెళ్తాడు. సో నీకు అన్ని మంచి రోజులే ఉన్నాయి. మాతో ఉంటే నువ్వు మాతో ఉంటే కొన్ని చాలా విషయాలు మేము చర్చించుకోగలుగుతున్నాము, నీతో ఫ్రీగా చెప్పుకోగలుగుతున్నాము. రాంబాయి పని చేసి పెట్టమంటే అన్నీ కూడా చేసి పెడుతుంది, చక్కగా ఏదున్నా కూడా చేసి పెడుతుంది. కానీ ఎక్కడైనా సరే ఇట్లా ట్రాన్స్ఫర్స్ అయినప్పుడు తప్పదు, మన వృత్తి ధర్మం కాబట్టి వెళ్ళాల్సిందే. సరే నీ కన్వర్షన్లో ఇక్కడ వస్తే హ్యాపీ,
కానీ ఎటువంటి దిగులు పెట్టుకోకు, ఎక్కడున్నా కూడా నీ పనితనం అనేది నిన్ను ప్రత్యేకంగానే ఉంచుతుంది. నువ్వు మామూలు కుటుంబం నుంచే రాలేదు, ఒక ఉపాధ్యాయ కుటుంబం నుంచే వచ్చావు కాబట్టి నీకు అన్ని లక్షణాలు, మంచి లక్షణాలు ఉన్నాయి. అందరితో కలిసిపోతావు. ఇక్కడ ఎవరు అజాత శత్రువు అనే పదం ఉంటే అంటే దానికి ఎవరు శత్రువు ఉండరు అనమాట. శత్రువు అనే వాళ్ళు ఎవరు ఉండరు, అట్లాంటి వాళ్ళని అజాత శత్రువులు అంటారు. ఇక్కడ రాంబాయిని చెప్పొచ్చు, మనకి ఎవరు కూడా నాకు ఈమెతో పడదు, ఆమె కొంచెం డిఫరెంట్గా ఏదో ఒకరిగా సమాధానం చెప్తుందో లేకపోతే నాకు ఆమె నచ్చదు అట్లాంటి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో అట్లాంటి మంచి పేరు తెచ్చుకున్నావు. ఎవరైనా సరే నిన్ను హక్కును చేర్చుకుంటారు. నువ్వు ఏ స్కూల్లో ఉన్నా, ఏ ఊళ్ళో ఉన్నా కూడా నీ పనితనం కానీ, నీ ఓపిక కానీ నిన్ను చక్కటి స్థానంలో నిలబెడతాయి. సో అదృష్టం బాగుంటే మళ్ళీ కన్వర్షన్ ద్వారా మన పాఠశాలకి రావడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఏమో రావచ్చేమో, కానీ ఏం జరిగిందో తెలియదు కాబట్టి మేము ఉట్టినే పంపించడం మాకు మనసు ఒప్పలేదు. రాంబాయి అయితే ఫస్ట్ వద్దు సార్, నేను మళ్ళీ ఇప్పటికే వస్తానని చెప్పింది, ఫోన్ చేయకండి. కానీ ఏమో చెప్పలేము, గవర్నమెంట్ విషయాలు ఎలా ఉంటాయో మనకు అర్థం కావు కదా. మాకు మంచిగా మనసు ఒప్పట్లేదమ్మా, నువ్వు అయితే రా అని చెప్పి నేను పిలవడం జరిగింది. ఏది ఏమైనా రాంబాయి లేని లోటు అనేది ఖచ్చితంగా నాన్ టీచింగ్ స్టాఫ్లో అటెండెన్స్ కానీ, పిల్లలతో ఏదైనా ఉన్నా కూడా వారి స్కాలర్షిప్స్ కానీ, ఇంకా ఏ విషయాలైనా సరే ఏ ఫలాని పిల్లల్ని తీసారంటే టక్కున పోయి తీసుకురావడం, ఇది నా పని కాదు అనే విషయం ఎప్పుడు కూడా రాంబాయి దగ్గర నుంచి రాలేదు. ఇంకా స్టాఫ్తో కానీ, ఇంకా ఇతర వాళ్ళతో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా తనకు తనే ఇబ్బంది పడ్డది తప్ప నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు, వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడ్డానని చెప్పి తిరిగి వాళ్ళకి క్వశ్చన్ చేయడం కానీ అట్లాంటి సందర్భం కూడా రాలేదు. సో అవే నిన్ను మంచి మార్గంలో నిలబెట్టాయి. ఏది ఏమైనా రాంబాయి సొంత ఊరికి దగ్గర పోయింది. ఏది ఎలా ఉన్నా కూడా నువ్వు ఖచ్చితంగా సర్వే అవుతారు. అదేవిధంగా నీ కొడుకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. అన్నీ కూడా ఇప్పుడు పిల్లలు చూస్తూ పెరుగుతున్నారు. అన్నీ అర్థం చేసుకునే వయసు వస్తుంది కాబట్టి చిన్నప్పుడు వాడు ఇంకా చిన్న పిల్లగాడే, ఇప్పుడు చూస్తే పెద్దగా అయ్యాడు. అన్ని విషయాలు పెద్దవాళ్ళతో కలిసి చర్చిస్తున్నాడు, పెద్దవాళ్ళతో తిరుగుతున్నాడు కాబట్టి అన్నీ తెలుస్తాయి, అన్నీ అర్థం చేసుకుంటాడు. నువ్వు అతని గురించి ఎక్కువ దిగులు పడకూడదని చెప్పి నేను ఈ వీడియోలు సమావేశం సందర్భంగా నీకు చెప్పదలుచుకున్నాను. ఇంకా చెప్పాలంటే ఇంక చెప్పుకున్న రోజు ఎంతైనా ఉంటుంది. ఖచ్చితంగా రాంబాయి మన స్కూల్కే రావాలని చెప్పి మళ్ళీ నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి హెచ్ఎం మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరియు నాతో ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. రాంబాయమ్మ మేము వచ్చిన 2 సంవత్సరాల నుండి చూసినట్లయితే సో ప్రతి వ్యక్తిలో కూడా మేము చూసినప్పుడు ఏంటంటే ప్రతి వ్యక్తిలో 2 ఉంటాయి. కానీ కాయిన్కి కనుక 2 ఎలా ఉంటాయో మనిషిలో చెడు మంచి 2 ఉంటాయి. సో మనము ఏది చూసినా కానీ ప్రతి వ్యక్తిలో ఉంటుంది. అలా ఒక వ్యక్తి నుండి 2 రకాలుగా మనం తీసుకొని మంచిని అనేది మనం తీసుకోవాలని నేను నమ్ముతాను ఫస్ట్ కూడా. సో అది చిన్నవాళ్ళైనా కానీ పెద్దవాళ్ళైనా కానీ. సో రాంబాయమ్మ చూసినట్లయితే నాకు ఆ టైం పంచుకోవాలి లేదు. సో సార్ వాళ్ళు చెప్పారు మేడం ఉంటారు, ఎక్కడి నుండో చాలా దూరం నుండి వచ్చి కూడా సో కరెక్ట్ టైంకి వెళ్ళి టైంకి పిల్లల కన్నా ముందు వచ్చేసి తాళాలు తీసి వెళ్ళి కొట్టేసేసి ఉంటారు. సో అలాంటి టైం పంచుకోవాలి తను చేసేటటువంటి డ్యూటీ పైన ఉన్నటువంటి నిబద్ధత. సో నా డ్యూటీని నేను ఒకరితో అనిపించుకోకుండా చేయాలి అనేటటువంటి ఒక చిత్తశుద్ధితో ఏదైతే చేస్తున్నారో సో పిల్లలైనా కానీ మనమైనా కానీ మీరైనా కానీ ఏదైతే మనం చేయాలనుకున్నామో సో అది మనం ఒక మంచి ఉద్దేశంతో చేసినట్టయితే ఇందాక సార్ అన్నట్టుగా అజాత శత్రువు మనకంటే ఎవరు శత్రువులు ఉంటారో అందరూ కూడా మంచిగా కలుస్తుంటారు. ఇక రాంబాయితో పనిచేసిన ఈ 2 సంవత్సరాలలో చాలా విషయాలు నాతో పంచుకుంది. నేను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాను స్టాఫ్లో. సో నాకు మాట్లాడడం మైక్ ఇచ్చినప్పుడు మాట్లాడడానికి పెద్దగా రాదు, కానీ అబ్జర్వ్ చేయడం కానీ ఏదైతే ఉంటుంది ప్రతి టీచర్స్ డే రోజు తను చాలా సఫర్ అయ్యింది. అంటే ఒకప్పుడు వాళ్ళ సార్ కానీ లేదంటే మా అబ్బాయి వాళ్ళ ఫాదర్ కానీ తను కూడా టీచర్. సో చేశారు. ఎవరితో చెప్పుకుందో లేదో కానీ నాతో చెప్పుకుంది. అంటే నన్ను ఒక తమ్ముడులాగా ట్రీట్ చేశాను. తమ్ముడు అని ఇప్పుడు వినలేదు. ఇక్కడ మేము కలిసి మాట్లాడడం తక్కువ.
మేడం గారికి మరియు నా తోటి ఉపాధ్యాయులకు మరియు పిల్లలకి నా ఆశీస్సులు. ఈ పాఠశాలకు వచ్చి నేను 2 years అవుతుంది మేబీ. కానీ ఒక మంచి మనసున్న మనిషిని, ఏ మనిషితో వివాదాన్ని కోరుకోని మనిషిని నేను చూశాను. ఎవరితో కూడా తను వివాదాన్ని కోరుకోదు. ఎవరు చెప్పినా, చిన్నపిల్లలు చెప్పినా చేసేస్తుంది. తనకు భగవంతుడు ఒక రకంగా బాధ పెట్టాడేమో, కానీ ఇక్కడ తనకు మాత్రం బాధలు తెలియని పాఠశాలను తను చూసింది. ఎంతో మంచి స్టాఫ్ని తను అందరిలో ఒకరిగా కలిసి పనిచేసి అందరి మెప్పు పొంది, అందరు మన్ననలు పొంది తను ఈ స్కూల్ నుంచి విడిచి వెళ్ళడానికి బాధపడుతుందని మాకు అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే తను కోల్పోయిన దాన్ని భగవంతుడు ఏదైతే నష్టపరిచాడో అలాంటి ఫ్యామిలీని తను ఇక్కడ వదులుకొని పోవడం ఇష్టపడట్లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ చిన్న పని చేసినా ఎప్పుడు విసుకోవడం తెలియదు అన్నట్టు. విసుకొని ఇది నేను చేయను, ఇది నా పని కాదు కదా అని చెప్పే మనస్తత్వం కాదు ఆమెది. ఆమెకు తోడుగా తన సన్నున్నాడు, కొడుకున్నాడు. ఇంటర్ డిగ్రీలు అప్పుడు కానీ అమ్మ మా తల్లిదండ్రుల కోరికల్ని తీర్చడానికి మేము చదివామా అని అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ ఏ చిన్న పనిలో కూడా నాకైతే ఏ చిన్న పని ఉన్నా తన సహకారం ఉండాల్సి ఉండేది. నేను అదే పీఈటీగా ఎక్కడ ఏ పనైనా, ఏ ట్యాప్ ఫిట్ చేయాలన్నా, లేకుంటే ఎక్కడ మోటార్ ఏదన్నా ఇబ్బంది ఉన్నా, పిల్లల వాటర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, ఎక్కడన్నా మేడం గారు చెప్పే మాకు ఏ పనైనా కలిసి చేసుకునే స్వభావం, ఎక్కడ కలుసుకోకుండా అరుచుకోకుండా ఉండే వ్యక్తిని నేనైతే నా సర్వీస్లో చూడలేదు. నాకు 22 years దాటింది సర్వీస్ ఇప్పటికీ. కానీ ఈ బదిలీపై వెళ్ళడం అనేది బాధాకరమైన విషయం. మాకైతే బాధ వేస్తుంది తను వెళ్ళిపోతుంటే. కానీ మరి తప్పని పరిస్థితుల్లో వేరే స్కూల్కి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి ఎంతోమందిని మనం పరిచయం అవుతాం జీవితంలో, కానీ మంచి మనుషుల్ని వదులుకొని వెళుతున్నప్పుడు కొంచెం బాధగా ఉంటుందని అనిపిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జరుగుతున్నటువంటి వీడ్కోలు సభకు చేసినటువంటి అధ్యక్షతను వహిస్తున్నటువంటి హెచ్ఎం మేడం గారికి, అలాగే నాతోటి ఉపాధ్యాయులకు, ప్రియమైన విద్యార్థులకు ఆశీస్సులు. నేను ఈ పాఠశాలకు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడాను రాంబాయంతో ఉన్నట్టు అనుబంధం. ఎందుకంటే ఆ రోజు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడాను ఆమె ఇప్పుడు చిరునవ్వుతూనే, నేను అలా బండి దిగి రాగానే నమస్తే సార్ అని, ఇప్పటికి కూడాను ప్రతిరోజు కూడాను ఖచ్చితంగా విషయాలు ఎక్కడ ఉన్నా కూడా వచ్చి చక్కగా పలకరిస్తాను. సో అలాగే నేను కూడాను ప్రతి పని కూడాను రాంబాయమ్మ అని చక్కగా పిలిచి ఏ పని ఉన్నా చెప్తాను. ప్రతిరోజు కూడా ఏదో ఒక అవసరం ఉంటా ఉంటుంది కదా. సో అలాగా చక్కటి అనుబంధం. ఏ పని కూడాను నేను చేయను, ఇది నాకు తెలియదు, మ్యాక్సిమం ప్రతి పని కూడాను సహనంతో, చాలా ఓపికతోటి మరి ఏ విషయమైనా కూడా చక్కగా చేసేది. సో మరి చాలా ఇటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు, అరుదుగా ఉంటారు. అంత ఓపిక ఉంది, సహనం. మరి ఈరోజు మాకు మన పాఠశాల గురించి వెళ్ళిన చాలా మాకు బాగా నాకే కాదు, మా పాఠశాల ఉన్న అందరికి కూడా. ఎందుకంటే మరి అనిత్యం ప్రతి వాళ్ళు కూడా ఆమెతో మరి ఏదో ఒక పని ఖచ్చితంగా. ఇప్పుడు నాకు ప్రతిరోజు ఆ గ్యాస్ బండ చూడగానే నిన్న కూడా తను గుర్తు చేసుకున్నాను, అరే రాంబాయమ్మ లేదే ఉంటే ఏదో ఒకటి చేయించేవాళ్ళం కదా అని. అంటే తన పని కాకపోయినా కూడాను మనం ఏం చెప్పినా చేస్తుంది. పైగా పాఠశాలని తన ఒక విధిలో భాగం కాకుండా సొంత ఇల్లులాగా చూస్తుంది. ప్రతిదీ ఎక్కడున్నా కూడాను ప్రతిదీ మనకు తెలియకపోవచ్చు, కానీ ప్రతిదీ ఎక్కడ ఏముంటుంది అనేది మొత్తం క్షుణ్ణంగా తెలుసు. అంటే ఇక్కడ సుదీర్ఘకాలం దాదాపు 15 సంవత్సరాలు ఇక్కడ పనిచేశాను. కాబట్టి మాకన్నా ఎక్కువగా మేము ఇక్కడ వర్క్ చేస్తున్నా కూడాను మాకు ఏం తెలియకపోయినా కూడా తన్నే అడుగుతాము. ఎందుకంటే 14-15 సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ చేస్తాం.
సో చక్కటి అనుబంధాన్ని కలిగి ఉన్నాం మేము. కానీ ఎక్కడున్నా కూడాను ఇటువంటి సహనం ఓపికతోటి ఇంకా మంచిగా వర్క్ చేసి ఇంకా మంచి పేరు సంపాదించాలని కోరుకుంటున్నాను. అలాగే మరలా కన్వెన్షన్లో కూడాను మా పాఠశాలకు వస్తే మాకు అంతకన్నా ఆనందం లేదు. ఎందుకంటే చాలా ఆనందం. ఎందుకంటే మరి తను కూడా ఇక్కడే మరి వెళ్ళిపోయినా కూడా బాధపడదు. నాకు ఇంకా అక్కడ ఉండాలనిపించట్లేదు, చాలా కష్టంగా ఉంది. అంటే మన ఉద్యోగం తప్పదు, కానీ పరిస్థితులు అలాంటివి కాబట్టి తప్పనిసరిగా చేయాలి. కానీ మనసంతా కూడా మన పాఠశాల చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న మన టీచర్స్ అందరూ కూడాను చాలా మంచిగా ఆమెతోటి మంచి స్నేహబంధాన్ని మరి చక్కటి వాతావరణాన్ని కల్పించారు. కాబట్టి మనం కూడాను ఇక్కడే ఉండాలని కోరుతాను. సో తప్పనిసరిగా మరలా మా పాఠశాలకు ఇచ్చేయాలని మరి కన్వర్షన్లో వస్తారనేది ఆకాంక్షిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి హెచ్ఎం మేడం గారికి నా యొక్క ఉపాధ్యాయులకు, ప్రియమైన విద్యార్థులకి ఈరోజు వీడ్కోలు సమావేశం శుభాకాంక్షలు అందరికీ కూడా. సో నేను ఎప్పుడు కూడా ఈ స్కూల్ వచ్చి రాగానే చూడంగానే స్కూల్ స్టార్టింగ్ అప్పుడు నేను జాయిన్ అయ్యడానికి అక్క లేదు. సో నేను తర్వాత వచ్చాను, కనబడ్డది. మా ఫ్యామిలీ మెంబర్స్ 8 మెంబర్స్, మేము 4 జెంట్స్ 4 మెంబర్స్ లేడీస్. అందులో చూడంగానే తనను అక్కాని పిలవాలని అందరూ కూడా రామాయణం అనిపిస్తాను. నేను అక్కాని సంబోధించి అంటే నాకు చూడంగానే మా అక్క లాగానే కనిపించింది అక్కడ. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను అక్కానే అంటున్నాను. సో కాబట్టి ఎంతో అంటే కుటుంబంలో ఒక కుటుంబంలో ఏ కష్టం వచ్చినా ఏ విషయం వచ్చినా సొంత అన్నదమ్ములు ఏ విధంగా అయితే చర్చించుకుంటారో అటువంటి ఈ సందర్భం సంభాషణ అనేది చేసుకుంటారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ పాఠశాలలో మంచి కుటుంబం ఉంది. అంటే వేరే స్కూల్లో చూస్తే వర్గాలు అనేవి మనం చూస్తూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ ఇక్కడ అటువంటి భావం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏ సమస్య వచ్చినా తన కుటుంబంలో సమస్య వచ్చినట్టుగా భావించి దానికి ఏమైనా సమాధాన సొల్యూషన్స్ ఇస్తూ ఉంటారు. సో ఈ మంచి, ఎందుకంటే నేను గతంలో 12 సంవత్సరాలు చేసినా కూడా అంత సాటిస్ఫాక్షన్ లేదు స్కూల్ని. కానీ ఇక్కడ రాగానే ఏ చిన్న విషయం ఇంట్లోనైనా హెల్త్ సమస్యలు వచ్చినా నేనున్నాము, నువ్వు భయపడవద్దు అని చెప్పే విషయాలు అంటే వ్యక్తులు ఉన్నారు. కాబట్టి మనం చాలా ధైర్యంగా ఉండగలుగుతున్నాం. అందుకనే తను అక్కడ వెళ్ళినా కూడా మళ్ళీ నన్ను ఇక్కడే రావాలని చెప్పేసి ప్రాధాయపడుతుంది. కాబట్టి అక్క అంటే సర్వీస్లో మనకి ట్రాన్స్ఫర్స్ అనేది కామన్గా ఉంటాయి. సో కాబట్టి మన వృత్తి పట్ల చేయాల్సిందే. నువ్వు మనిషిగా మాతో దూరంగా ఉన్నా మీ మనసు నాతో కలిసి ఉంటుంది. కాబట్టి నువ్వు ఎక్కడున్నా కూడా ఆరోగ్యంగా, అదేవిధంగా నీకు దేవుడు ఒక చక్కని బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ నువ్వు ఏదైతే కోల్పోయావో ఆ కోల్పోయిన లోపాన్ని నీకు లోపాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు ఆయన రూపంలో. కాబట్టి చక్కగా ఆరోగ్యంగా ఉండి ఎక్కడైనా సరే వృత్తి పట్ల నువ్వు సర్వీసు అంటే నీ బాధ్యతగా నీ పని చేయాల్సిన పని ప్రతి ఒక్కటి చేస్తావు. ఏ టైంలో ఏ విషయం ఏ పనిలో ఉన్నా నువ్వు ఖచ్చితంగా టైంకి బెల్ కొట్టడం అనేది నేను చాలా అప్సెట్. అదొకటి మేడం గారు చెప్పారు, పంచువాలిటీ అంటే కరెక్ట్. మనకి ఎప్పుడైనా చూసిన టైంకి కరెక్ట్గా ఉండేది. ఏ రోజైనా నేను ఒక్కరోజు ముందు రావాలని అనుకుంటాను నేను బండి మీద, కానీ ఏ ఒక్క రోజు రాలేకపోయాను. సో కాబట్టి అంత పంచువాలిటీ కలిగినటువంటి వ్యక్తి మనకి దొరకటం అంటే, ఎందుకంటే పీరియడ్ టైంలో అలా ఉంటేనే మనకి ఇంట్రెస్ట్ అనేది భావన వస్తుంది. కానీ ఇలా కొంతమంది టైం పావుగంట అయిపోయినా 10 నిమిషాలు అయిపోయిన తర్వాత బెల్ కొడితే మనకి అంత చికాకు అనిపిస్తుంది. ఫస్ట్ అక్కడ పెళ్ళికు విషయంలో చికాకు అనిపిస్తుంది. సో కాబట్టి అంత మంచి వ్యక్తి మనకి దొరకటం. కాబట్టి తను ఎక్కడున్నా కూడా మంచి ఆరోగ్యంగా ఉండి తన పూర్తి సర్వీస్ చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. నమస్కారం. వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడమైంది. వీడ్కోలు తీసుకుంటున్న రాంబాయికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. నాకు రాంబాయి, నేను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు అయింది, కానీ నాకు 10 సంవత్సరాల నుంచి రాంబాయి తెలుసు. ఎప్పుడు ఆటోలో వచ్చేవాళ్ళం ఇద్దరం. మార్నింగ్ స్కూల్కి వచ్చేటప్పుడు కరెక్ట్గా నేను తన ఆటోనే ఆపేదాన్ని. వేరే వాళ్ళు ఎక్కుతున్నా కూడా మేడం వస్తున్నారు, మేడం కూర్చుంటారండి, ఆగండి అని వాళ్ళని ఆపి నన్ను ఎక్కించారు. అట్లా మా ప్రయాణం ఆటోల్లో జరిగింది.
తర్వాత స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ఈ బయట కనపడేవాళ్ళు మాకు. ఎవరెవరు, అరుణ మేడం, రాంబాయి, తర్వాత ఉపేంద్రమ్మ, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అక్కడ కలిసేవాళ్ళు. రిటర్న్ ఆటోలో కూడా చాలాసార్లు మేము కలిసి రావడం జరిగింది. ఈ రకంగా నాకు రాంబాయి 10 సంవత్సరాల నుంచి తెలుసు. నేను పనిచేసి చేసేటప్పుడు తను నాతో ఇక్కడ కలిసేదన్నమాట. ఆ తర్వాత అక్కడి నుంచి నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాక అసలు రాంబాయి అంటే ఏంటి అనేది నాకు తెలుసు. ఆటోలో వచ్చినప్పుడు తనని చూస్తే తను ఒక మేడం అనుకున్నాను నేను. కానీ తర్వాత నాకు తెలిసింది తను మేడం కాదు, నైట్ వాచ్మ్యాన్గా అక్కడ చేస్తుంది అనేది తెలిసింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు తన యొక్క ఇండివిజువాలిటీ ఏంటి అనేది నాకు ఇక్కడికి వచ్చాక తెలియలేదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది తనలో నేను చూశాను. ఒదిగి ఉండడం అనేది నేను చూశాను. ఇంతమంది టీచర్ల యొక్క ప్రేమ అభిమానాలు ఆమె సంపాదించుకుంది అంటే తన యొక్క క్యారెక్టర్ ఎలాంటిది అనేది మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. ఒక భర్త లేకుండా భార్య ఒంటరిగా పిల్లవాడిని పెట్టుకొని జీవించడం అనేది చాలా కష్టమైన పని. అలాంటి తన కొడుకుని మంచిగా చదివించుకుని ఒక ప్రయోజకుని చేసి ఆమె ధైర్యవంతురాలు అనిపించుకుంది. అందరి ప్రేమాభిమానాన్ని సంపాదించుకొని అందరి దగ్గర తన వినయ విధేయతలను ప్రదర్శిస్తూ గొంతు రావట్లేదు, సారీ ఎక్కువ నేను మాట్లాడలేను. తనేంటో అందరి దగ్గర నిరూపించుకుంది. ఇంత మంచి అమ్మాయికి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా జరుగుతుందండి. ఇప్పుడు వెళ్ళిన స్కూల్లో కూడా స్టాఫ్ అందరూ మంచివారే, హెచ్ఎం అంతకంటే మంచివారే. కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఈ స్కూల్లో చేయడం వల్ల తను ఈ స్కూల్ని వదలలేకపోతుంది. ప్రమోషన్లో మళ్ళీ తిరిగి ఇక్కడికే వస్తావు రాంబాయి, నువ్వేం దిగులు పడకు, ఏ విషయాల్లోనైనా ఈ స్టాఫ్ అంతా నీకు వెనుక ఉంటారు. తన యొక్క సర్వీస్ మొత్తం కూడా మంచి ఆరోగ్యాలతో జరిగించాలని, తన బిడ్డని తనని దేవుడు దీవించి ఆశీర్వదించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మేడం గారు, అదేవిధంగా తోటి ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు, విద్యార్థులకు ఆశీస్సులు. అదేవిధంగా ఈరోజు మన పాఠశాల నుండి బదిలిపోయి వెళ్తున్నటువంటి రాంబాయికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ మీరెవరం కూడా ఒకే పాఠశాలలో 15 సంవత్సరాలు పనిచేసిన దాఖలాలు లేవు నాకు తెలిసి. రాంబాయి మాత్రం ఇక్కడ 2011 నుంచి 15 సంవత్సరాలు ఒకే పాఠశాలలో పనిచేయడం అనేది చాలా అరుదైన విషయం. ఆ ఘనత రాంబాయికి దక్కింది. అంతకాలం పనిచేయడానికి అవకాశం వచ్చిందంటే ఎట్లా పనిచేసింది అనేది దాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. మన యొక్క పనితనం మంచిగా ఉంటేనే ఎక్కువ కాలం పనిచేయగలుగుతుంది. అదేవిధంగా ఎవరితో కూడా విభేదాలు కానీ ఎటువంటి కూడా ఏమీ లేవు కాబట్టి సుదీర్ఘకాలం పాటు ఇక్కడ అందరికీ కూడా ఏ పని చెప్పినా కూడా విసుక్కోరు, అలా పనిచేసుకుంటూ వచ్చింది. కాబట్టి రాంబాయికి ఈ యొక్క స్కూల్ కానివ్వండి, ఇక్కడ పనిచేసినటువంటి స్టాఫ్ కూడా అందరూ కూడా రాంబాయికి అక్కడ మనసులో నిలిచిపోయారు అన్నట్టు. ఆ పాఠశాలకు వెళ్ళినా కూడా ఇదే పాఠశాల రావాలని కోరుకుంటున్నారంటే జాబ్ కావచ్చు, ఇటు మీరు కూడా కావచ్చు. పిల్లలు కూడా రాంబాయి అలానే కలిసిపోయారు. వాళ్ళ స్టాఫ్కి వచ్చి ఆంటీ ఆంటీ అని పిలుస్తూ ఉంటారు. ఎప్పుడు విసుక్కోదు కూడా రాంబాయి కూడా. పిల్లలు పిలిచినా కూడా పలానా తిప్పడినా కూడా వెంటనే వాళ్ళకి ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా నేను వచ్చిన కొత్తలో కూడా అటెండర్ అంటే నేను అటెండర్ అనుకున్నాను మామూలుగా. కానీ ఆ సందర్భంలో చెప్తాంటే మేము మ్యాథ్స్, నేను సార్ మ్యాథ్స్ చెప్తా ఉంటే పూర్వం చెప్తుందన్నట్టు మా సార్ కూడా మ్యాథ్స్ చెప్పేస్తారంటే అప్పుడు అసలు నమ్మకపోయినప్పుడు ఇంత ఉంది బ్యాక్గ్రౌండ్ అయినా కానీ ఏనాడు కూడా అది బయట పెట్టేది కాదు. టీచర్ బిజినెస్ ఆ యొక్క ప్రేరణ వేరే ఉంటుంది చేయాలనుకుంటే, కానీ మనకున్న వృత్తిలో ఎలా ఉండాలనేది అలానే ఉందన్నట్టు. అదేవిధంగా టైంకి అసలు ఎక్కడో దూరం నుంచి టైంకి మేము రాలేకపోయి ఒక్కొక్కరు మేము ప్రేరణకి లేట్ అయిపోయినా కూడా అట్లా కాకుండా రాంబాయి ఆటో, బస్సు, మళ్ళీ ఆటో అట్లా 3 రకాలు కూడా మార్చుకున్నా కూడా ఇన్ టైంకి స్కూల్కి వచ్చేది. ఏ పని అయినా సరే చేసుకుంటే లేదు. ఇంకోటి ఏంటంటే మాకు పర్సనల్గా ఏంటంటే ఇక రాంబాయి అనగానే మాకు ఒక ఇంటర్వ్యూ టైంలో మాకు చక్కటి ఛాయ్ చేసి పెట్టేది. ఆ
అసలు అది ఇప్పటికీ నేను ఎక్కడ కూడా అట్లా ఛాయ్ ఆ టేస్ట్ చూడలేదు. మంచిగా ఇసుకోకుండా అక్కడ ఛాయ్ చేసి మనకి ఆ పాటలో ఉంటుంది కదా, ఛాయ్ తాగడం బాయ్ అన్నట్టు మాకు నిజంగా కూడా అసలు చాలా ఇది. ఇంకోటి ఏంటంటే ఆ రాంబాయ్ అనే పేరులోనే ఉంది అనిపిస్తుంది. ఆ యొక్క మనసును చూసి రామ పేరు పెట్టి ఉంటుంది. బాయ్ అంటే తెలుసు కదా, ఎవరినంటో శత్రువులు అంటాం మన బాయ్ అని. మన యొక్క క్షేమాన్ని కోరుకునే వాళ్ళు బాయ్ అంటాం. కాబట్టి ఆ పేరు ఆ విధంగా పెట్టింది నాకు అనిపిస్తూ ఉంది. నాకు కూడా ఏంటంటే సిస్టర్తో సమానమే. ఎప్పుడు పలకరించే సరే మామూలు ప్రేమ అవసరం ఫోన్ చేసుకున్నా కూడా చాలా అనిపిస్తున్నట్టు ఒక ఆత్మీయ బంధం అనేది మా ఫ్యామిలీ ఒక మెంబర్ లానే నాకు అనిపిస్తూ ఉంటుంది. అబ్బాయి కాబట్టి నువ్వు కూడా ఇక్కడి నుంచి ఎంతమంది ఏం ఫీల్ అవ్వద్దు. ఇట్లాంటి వాళ్ళు అక్కడ మనకి ఉంటారు. ఎవరో కూడా ఒకే దగ్గర ఎక్కువ కాలం చేయగలుగుతాం, కానీ మనం ఎల్లవేళ మనకు ఒకటే ప్లేస్ శాస్త్రం కాదు. ఈ మనసుకి అక్కడ కూడా ఆశాలు అలానే ఉంటారు. కాబట్టి మేము దిగులు చెందదు. అవకాశం ఉంటే మన ఇక్కడ రావడంలో తప్పేం లేదు. అదేవిధంగా ఎప్పుడు చెప్తా ఉంటుంది అన్నట్టు వాళ్ళ అబ్బాయి గురించి. తనకేంటంటే తనకి ప్రాణం తోడు భర్త కూడా వాళ్ళ అబ్బాయి. మా అబ్బాయి చెప్తున్న వాళ్ళ అబ్బాయి గురించి కూడా యాక్చువల్గా ఏంటంటే తను కూడా ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తూ ఉంటే చాలా మంది కూడా ఏంటంటే చదువుతూ ఉంటారు, కానీ చదువుతో పాటు తిరగడాలని చాలా ఉంటాయి. కానీ ఏనాడు కూడా రామాయణ అడిగితే వాళ్ళ అబ్బాయి గురించి చెప్తూ ఉంటారు. తను చదువుకుంటూ కూడా చిన్న చిన్న కంప్యూటర్ వర్క్స్ కానివ్వండి, ఐడి కార్డ్స్, మా ఐడి కార్డు తను తయారు చేసి పెట్టాడు. అంటే చూడండి తల్లికి తనయుడు ఎలా ఉండాలనేది ఆ అబ్బాయిలో కూడా నేను చూశాను. కాబట్టి రాంబాయికి కానీ తనకు కానీ నువ్వు కూడా మీ అమ్మని నీకు ఎలా ఉందో నువ్వు అలా దాన్ని చూసి అమ్మాయిని అమ్మని చూసుకోవాలి. ఇంకా కాబట్టి ఒకటే దిగులు చెందొద్దమ్మా. మీసారి మళ్ళీ నీకు బాబు రూపంలో వచ్చినా కూడా చాలా చెప్పింది. కాబట్టి నీ యొక్క మంచితనానికి అన్నీ మంచిగా జరుగుతాయి. భవిష్యత్తు కూడా నీకు ఇంకా మంచితనం ఉంటుంది. నీ బాబు కూడా మంచి స్థాయిలో స్థిరపడతారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క అవకాశం హెచ్ఎం గారి యొక్క ధన్యవాదాలు. చేసినటువంటి స్టాఫ్ అందరికీ, అదేవిధంగా ఈ పాఠశాలలో కొన్ని వదిలి వెళ్ళిన రాంబాయి మన కుమారుడికి నమస్కారాంజలి, అదేవిధంగా చిన్నారులందరికీ ఆశీస్సులు. విన్నారు కదా ఇప్పటి వరకు రాంబాయి గురించి ఎంతో మంది ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు. ప్రతి మనిషిలో ఉండే మంచిని, అది పెద్దవాళ్ళే కావచ్చు చిన్నవాళ్ళే కావచ్చు, పొజిషన్ చూడొద్దు. అంటే కలెక్టరే కావచ్చు, మంత్రే కావచ్చు, సీఎంఏ కావచ్చు, ఏ పొజిషన్ అయినా ఉండవచ్చు. చిన్న అటెండరే కావచ్చు, వాచ్మెనే కావచ్చు, నైట్ వాచ్మెనే కావచ్చు. వాళ్ళలో ఉండే వ్యక్తిగతంగా ఉండే వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని మనం గమనించి వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం. ఈ విషయంలో మరి ఎంతో చిన్న పొజిషన్లో అనుకున్న రాంబాయిలో అనేకమైన పెద్ద విషయాలు, అంటే అందరూ మెచ్చుకోగలిగే ఇంతమంది స్టాఫ్ నుంచి మన్నల్ని పొందగలిగిన మరి వ్యక్తిత్వం రాంబాయిదని మనం చెప్పుకోవచ్చు. మీరందరూ అంటున్నారు రాంబాయికి ఒక్కడే కొడుతుంది, కానీ నేను అట్లా అనుకుంటే 1500 మంది పిల్లలు తన పిల్లలుగా చూస్తుంది రాంబాయి. అంతేనా? ఎందుకంటే 15 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం ఒక 100 మంది పిల్లలకు బయటకు వెళ్ళారంటే 15 సంవత్సరాల్లో 100 మంది అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి, తన కుమార్తెలుగా చూసుకుని. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏం కావాలొచ్చినా రాంబాయి ఆంటీ అనుకుంటా వస్తుంటారు. వచ్చి అడిగి అందరితోటి అదే ప్రేమతోటి, అదే సహనము, ఓర్పుతోటి మరి ఎవరికైనా ఏది కావాలంటే అది అందించడం అనేది తనకి చిరునవ్వుతూ. ఇందాక అందరూ కూడా చెప్పారు కదా, పని చేస్తారు కొంతమంది, చాలా పని చేస్తారు, కానీ విసుక్కోవడం, కసుక్కోవడం అట్లా ఉంటుంది. అంత ప్రయాణం చేసి సమయానికి వచ్చి కూడా తను ఎక్కడ చిరునవ్వుతోటే పనిచేస్తుంది, కానీ ఏమాత్రం అలసటగా కానీ లేకపోతే విసుగు కోపం అనేది ఎప్పుడు తన ఒక్కడో ఎవరు కూడా చూడలేదు. అదేవిధంగా నాకు బర్త్డే అవ్వగానే అనగానే ఒక పిల్లలకి ఒక పెన్ ఇస్తుంటా కదా, వెంటనే రాంబాయి ఏదో పలానా అబ్బాయి బర్త్డే అనగానే ఒక పెన్ రెడీ చేసి పెట్టేసి మేడం అబ్బాయి బర్త్డే అని చెప్పి నా చేతికి తీసుకొచ్చి ఇచ్చేది. మీ అందరికీ ఏమో కానీ ఒక కుడి చెయ్యి లేకపోతే ఏ విధమైన బాధ, అంటే మన చేతితోనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటాం. ఆ కుడి చెయ్యి లేకపోతే ఎంత బాధ అనిపిస్తుందో రాంబాయి వెళ్ళిపోయింది అన్నప్పుడు నాకు అంత బాధ అనిపించింది. అంటే మీ అందరికీ నేను ఇంకా ప్రత్యక్షంగా దగ్గరగా నాకు చాలా దగ్గరగా ఉంటుండేది. దగ్గరగా ఉంటూ చాలా నాకు తోడుగా నీడగా ఉండే అన్నింటిలో చెప్తూ మేడం ఇగో పలానా వాళ్ళు వస్తున్నారనో ప్రతి విషయంలో కూడా తెలియజేస్తుంది. మరి అలాంటి రాంబాయి ఇక్కడి నుంచి వెళ్ళడం అందరికీ బాధగానే ఉంది. యాక్చువల్గా కూడా ఇదేదో మేము ఘనంగా చెయ్యట్లేదు,
బాగా చేస్తున్నాం. వీటికో సమావేశం అనేది మేము బాగా ఇస్తూ ఉన్నాం అన్నమాట. అంటే సంతోషంగా పంపించట్లేదు నేను. మా అందరికీ మనసులో రాంబాయి ఇంకా ఇక్కడ మరి ముఖ్యంగా నాకైతే నేను 10 నెలలు ఉంటాను, ఈ 10 నెలలు రాంబాయి ఉంటే చాలా బాగుండేది. ఉపేంద్రం కూడా ఉంది. ఉపేంద్రం వెళ్ళిపోయిన తర్వాత అందరం మేము అనుకున్నది ఏంటంటే గలగలా మాట్లాడి ఉపేంద్రం వెళ్ళిపోయిన తర్వాత కాస్త సందడి తగ్గింది అనుకున్నామే కానీ బాగా హృదయాల్లోంచి రాలేదు. కానీ రాంబాయి వెళ్ళిపోయిందంటే ప్రతి ఒక్కరి హృదయాన్ని ఒక అందరికీ ఇక్కడున్న స్టాఫ్ అందరికీ ఒక అక్కగా కొంతమంది చూశారు, ఒక ఇంట్లో సభ్యులుగా కొంతమంది చూశారు. అంటే ఒక కుటుంబ వాతావరణమే మన పాఠశాలలో ముఖ్యంగా మనం చెప్పుకోవాలంటే ప్రతి పాఠశాలలో ఎలా ఉంటుందో తెలియదు కానీ మన పాఠశాలలో ఒక కుటుంబ వాతావరణం, కుటుంబంలో ఏ విధమైన వాతావరణం ఉంటుందో ఇక్కడ మనం అదే వాతావరణంలో ఉంటున్నాం. అంటే మనం ఈ పని చేసే చోట మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నప్పుడు అందరూ కూడా సంతోషంగా పనిచేయగలుగుతాం. ఏ పని చేసినా కూడా చక్కగా చేయగలుగుతాం. అలాంటి వాతావరణం మనకు పాఠశాలలో ఉంది. కాబట్టి అలాంటి వాతావరణం నుంచి ఒక కుటుంబ సభ్యురాలు బయటకు వెళ్ళిపోతుంటే ఎంత బాధ ఉందో అలా ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా బాధపడుతున్నారు. సరే, సార్లు అందరూ చెప్పినట్టుగా కాల్సోస్ అనేవి సహజం అయినప్పటికీ కూడా రాంబాయి చేసే పని ఏంటి అంటే ఇక్కడ నైట్ వాచ్మెన్ పని. కానీ నైట్ వాచ్మెన్ పనిగా మనం ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు డే టైమే చేయించుకుంటూ మనతో కలిసిమెలిసి ఉంది. అయితే ఆ పోస్ట్ని కన్వర్ట్ చేసుకుంటూ ఓఎస్గా మన అంతకుముందు ఉండే ఉపేంద్రం పోస్ట్లోకి రావాలని అనుకుంటుంది. 3 వంతులు 100% తను ఆ పోస్ట్ కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయ్యి మన పాఠశాలకి మళ్ళీ తిరిగి వస్తుందనే ఇప్పుడు బాగా వీటికో చెప్తున్నాం. అప్పుడు ఘనంగా స్వాగతం చెప్తూ రాంబాయిని మళ్ళీ మన పాఠశాలకి ఘనంగా ఆహ్వానిస్తామని చెప్పేసి హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి పాఠశాల నుంచి విద్యార్థులు కూడా ఎవరైనా మాట్లాడతారు. ముఖ్యంగా మన మధుప్రియ గారు మాట్లాడలేదు. ఇంకా ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు. రాంబాయికి ముందుగా కంగ్రాచులేషన్. రాంబాయి దగ్గరికి వెళ్ళినందుకు చాలా హ్యాపీ. కానీ అందరినీ వదిలి వెళ్ళినందుకు చాలా బాధగా ఉంది. ఇప్పుడిప్పుడే నీతో నాకు బాండింగ్ ఏర్పడుతుంది. మా నాన్ టీచింగ్ స్టాఫ్లో ఇంత గొప్పగా పొగిడారు నిన్ను. నాకు చాలా హ్యాపీగా ఉంది. నువ్వు అందరి హృదయాన్ని గెలుచుకున్నావు రాంబాయి. నువ్వు అస్సలు బాధపడద్దు. మళ్ళీ అటెండర్గా ఇక్కడ తిరిగి నువ్వు తప్పకుండా వస్తావు. దానికి నేను కూడా చాలా ట్రై చేస్తాను, నా కృషి కూడా చేస్తాను. నువ్వు తప్పకుండా ఈ స్కూల్కి మళ్ళీ వస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరితో మళ్ళీ ఇలాగే హ్యాపీగా ఉంటుందని. నువ్వు అస్సలు బాధపడద్దు. ఇంతమంది ప్రేమ అనురాగాలు నువ్వు పొందావు, ఇది చాలు. ఎక్కడికి వెళ్ళినా మన మనసే మన మంచితనమే మనల్ని కాపాడుతుంది. అందరినీ నవ్వుకుంటూ పలకరిస్తే చాలు, అందరి హృదయాలను గెలుచుకుంటావు. నువ్వు లేని లోటు మాత్రం బాగా కనిపిస్తుంది అమ్మాయి. ఉన్నప్పుడు తెలియలేదు విలువ, ఎవరికైనా వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. కానీ నువ్వేం బాధపడకు, మళ్ళీ ఇక్కడికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా నమస్కారాలు, విద్యార్థుల శుభాకాంక్షలు. రాంబాయికి విడుదల సమావేశం అయితే నేను దాని కౌన్సిలింగ్ వెళ్ళకున్నాను రమ్మని, కానీ నాకు అర్జెంట్ పని వెళ్ళకపోయాను. లేకపోతే సేమ్ మన స్కూల్కే తీసుకొచ్చాను. శివ మేడం మాట్లాడి మన శివ మేడం కూడా చెప్పాను, మాకు అటెండర్ మేడం ప్రోగ్రామ్ పడుతుంది అని చెప్పాను. చెప్పాను మేడం. అయితే మీరు మొదలు పడుతున్నారు మేడం. నేను ఈ స్కూల్ రావడం రమేష్ బాబు సార్, నేను భయపడతాను ఈ స్కూల్ ఫస్ట్ రావాలంటే. హెచ్ఎం గారు మనకు చూస్తుంటారు, నేను తప్పకుండా ఈ స్కూల్ కోరుకోండి అని చెప్తున్నారు మేడం. అందుకని నేను ఈ స్కూల్ రావట్లేదు మేడం. టీచర్స్ అందరికీ నాకు నమస్కారం. అనేది నాకైతే ఇష్టం లేదు, అది మన ఇష్టం పని కాదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వెళ్ళారు. కానీ రాంబాయి గారు ఇక్కడే ఓఎస్గా అటెండర్గా రావాలని నా కోరిక. ఇక రాంబాయి గురించి మాట్లాడాలంటే చాలా మాట్లాడవచ్చు. ఎందుకంటే కలిసి ఉండేది మేము వృద్ధాగా, లేదు అంటే రాంబాయి కనబడట్లేదు, లేదు అంటే ఒక రకంగా ఇంటి ఫీలింగ్ ఉంది. కానీ చేయలేకపోతా ఉంటే రాంబాయి ఉండాలని కోరుకుంటున్నాను. మేడం ఎప్పుడు మాట్లాడలేదు మేడం, ఇదే ఫస్ట్. నేను అక్కడ ఇక్కడైతే సొంత ఇల్లు అనుకున్నాను మేడం, అందరూ స్టాఫ్స్ తిని మా వాళ్ళు అనుకున్నాను. నేను అక్కడ ఏదో అత్తోరింటి ఉండటానికి వస్తున్నాను.
ధైర్యంగా ఉండాలని మనకు చాలా మంది పెద్దలు అంటూ ఉంటారు.